అండ్ ఇంకోవైపు ఆయనే చెప్పారు చాలా సందర్భాల్లో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారింది, ఎక్కడ అప్పు పుడతలేదు, కొత్త అప్పు దొంగల్లాగా చూస్తున్నారని తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడి, ఇంకోవైపు ఇలాంటి సమ్మిట్లు పెట్టి పెట్టుబడులు రమ్మంటే ఎట్లా వస్తాయి అనేది. ముందుగా విస్తారానికి మా మిత్రులకు, ప్యానల్ మిత్రులకు, టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం అయితే పెట్టుకున్నాడు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు. అది విజన్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు ఎప్పుడో 95లో విజన్ 2020 అని పెట్టాడు. దాంతో దాదాపు 20-30 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక గవర్నమెంటు ఇక్కడ ఏంటంటే దానికి హార్డ్ వర్కర్స్ వేరు, మళ్ళీ హార్వెస్టర్స్ వేరు. చంద్రబాబు నాయుడు హార్వెస్ట్ చేసినాక రాజశేఖర్ అదే కల్టివేట్ ఏదైతే ఉందో హార్డ్ వర్క్ చేసినాక చంద్రబాబు నాయుడు వచ్చిండు. ఆయన సార్ రాజశేఖర రెడ్డి వచ్చిండు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో అది తతంగమైంది. తర్వాత కాంగ్రెస్ పీరియడ్ అయిపోయినాక కేసీఆర్ వచ్చిండు. ఈ పీరియడ్లో 1 by 1 ఏదైతే ఉందో ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. రావడం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజల మీద మమకారంతో ఏ ఒక్క ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ అది మర్చిపోయారు. ఏమున్నా కానీ పొలిటికల్ గ్యాంబ్లింగ్, పొలిటికల్ గేము, పబ్లిక్ వాళ్ళు ఏదైతే ఉందో లాస్ట్ ఆప్షన్ వాళ్ళది. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, తర్వాత నియర్ అండ్ ఇయర్, థర్డ్ పీపుల్ ఏదైతే ఉందో ప్రజల కోసం. ఇక్కడ ఓటర్లు ఏదైతే ఉందో పాపం వాళ్ళు బలిపశువులు మొదటికెళ్ళి అనాథ నుంచి మొదలెట్టి ఇప్పటిదాకా. ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఉందో మోడర్న్ ఇంక్లూజివ్ గ్లోబల్ విజన్ ఫర్ తెలంగాణ ప్రిపేర్డ్ ఇస్ అన్ అట్రాక్టివ్ ప్రజెంటేషన్ వర్షన్. ఇది మంచిదే, పెట్టడం తప్పలేదు. ఒక తెలంగాణ అంటే హైదరాబాదు కానీ, హైదరాబాద్ స్టేట్ కానీ, హైదరాబాద్ నవాబు కానీ ప్రపంచంలో దాదాపు ఒక 50 సంవత్సరాలు నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఎవరు? నిజాం, 7th నిజాం. ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు మొదటికెళ్ళి వచ్చింది. అఖండ భారతదేశంలో 565 ప్రిన్స్లీ స్టేట్లు ఉన్నా కానీ ఈవెన్ గ్వాలియర్, జైపూర్ వీళ్ళందరికంటే కూడా రిచెస్ట్ పర్సన్ ఉండారు అప్పుడు. తర్వాత ఇది ఏదైతే ఉందో పీపుల్ సెంట్రిక్ గ్రోత్ మోడల్ ఒకటి, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంటు, క్యూరు, ప్యూరు, రేరు, ట్రైజోన్ స్ట్రాటజీ. ఈ ట్రైజోన్ స్ట్రాటజీ అంటే ఏంటంటే క్యూరు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ మంచిదే. తర్వాత ప్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ. తర్వాత రేర్ రూరల్ అండ్ అగ్రి రీజన్ ఎకానమీ. ఇవి ప్రయారిటీ ప్రకారం పెట్టారు. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో కోర్ అర్బన్ ఏదైతే ఉందో కోర్ అర్బన్ రీజన్ అది ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది, దాంతోనే అయిపోతుంది. తర్వాత పెరి అర్బన్ సబ్ అర్బన్లో పోయారు అది ఉంటుంది. ఇక రూరల్ అండ్ అగ్రికల్చర్ అది థర్డ్ ఉన్నది ఆప్షన్లో అది ఉంటుంది. 1 trillion ఎకానమీ తెలంగాణ బై 2034, 3 trillion ఎకానమీ బై 2047 అన్నారు. తెలంగాణ షేర్ ఆఫ్ నేషనల్ జీడిపి టు రీచ్ 10% కావాలన్నారు. ఇక్కడ అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, హైదరాబాద్ ఇస్ గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, 30,000 acres ఫ్యూచరిస్టిక్ జోన్, టెక్ పార్క్స్, మెట్రో ఎక్స్పాన్షన్, ఈవీ అడాప్షన్. తర్వాత రూరల్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మ్, మోడర్న్ అగ్రికల్చర్, ఇరిగేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్. సోషల్ మిషన్స్, ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మేషన్ మిషన్, హెల్త్ కేర్ మోడర్నైజేషన్, యూనివర్సల్ యాక్సెస్, హౌసింగ్ అండ్ ఎసెన్షియల్ అమ్యూనిటీస్. గవర్నెన్స్ రిఫార్మ్స్, ఇక్కడ డిజిటల్ గవర్నెన్స్ సర్వీసెస్ కావాలి, మంత్లీ మానిటరింగ్ త్రూ నోడల్ ఆఫీసర్, ఇది క్రూషల్. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ డ్రైవ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ ఈ మూడిట్లో ఏ గవర్నమెంట్ అయినా ఫెయిల్ అవుతున్నది ఇక్కడ, ఎందుకంటే సెల్ఫిష్నెస్. ఇక గ్లోబల్ పార్ట్నర్షిప్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఎంఓయూస్ విత్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్, అడాప్షన్ ఫర్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్. బెనిఫిట్స్ టు సిటిజన్స్ ఏముంది? స్ట్రాంగ్ జాబ్ క్రియేషన్, బెటర్ రూరల్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంప్రూవ్డ్ సోషల్ వెల్ఫేర్. ఏ విజన్ ఫర్ ప్రాస్పరస్ మోడర్న్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ తెలంగాణ రెడీ ఫర్ ఇండియా 100 by 2047 అన్నారు. ఇది కరెక్టే, ఇది ప్లాన్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నది. మొట్టమొదట ఫస్ట్ ఏదైతుందో ఇక్కడ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కాంగ్రెస్ రాగానే అంది. అప్పుడు ఫార్మాసిటీ రైతులు అందరినీ ముంచేసి గుంజుకొని తీసి పెట్టుకున్న 30 ఎకరాలు రెడీ టు ఈట్ లాగా అన్నట్టు, రెడీమేడ్ కేక్ అది. ఈ గవర్నమెంట్ వచ్చింది. కాకపోతే ఏదైతుందో ఫార్మాసిటీ పెట్టడము, అది పొల్యూషన్, అది అంత మటు పక్క. కాకపోతే ఫ్యూచర్ సిటీకి అడాప్ట్ చేస్తా అన్నారు. దాని మీద గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎంత మట్టుకుంటుంది, ఏ రకంగా ఇస్తారు, గవర్నమెంట్ వాల్యూ ఏంది, పేమెంట్ ఎంత ఇచ్చారు, వీళ్ళకి ఏ రకంగా ఇస్తారు. ఇక్కడ అన్ని ఇడెన్ అజెండాస్ ఉంటాయి. ఎవరే కానీ ఇక్కడ మొదలు పెడితే ఢిల్లీ కాడ మొదలు పెడితే గల్లీ దాకా అదే ఉంటుంది ఇడెన్ అజెండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, ఎక్కడ అమరావతికి రీజనల్ క్యాపిటల్ ఏదన్నా 5,000 ఎకరాలు అయితే చాలు క్యాపిటల్, కానీ 30,000 ఎకరాలు మంచి ఫెర్టైల్ సాయిల్ అందరూ గుంజి ఎందుకు కాకుండా ముళ్ళ కంపలు ఆ రకంగా చేసి పెట్టారు. ఇక్కడ సాయి ఏదైతే ఉందో పంటకు పనికొచ్చే భూములను నిర్వీర్యం చేసి అగాధంగా చేస్తున్నారు. అది ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు అది కానీ దాని మీద బీఆర్ఎస్ కూడా
కాంగ్రెస్ టీడీపీ జమానా చేసిన రింగ్ రోడ్డు 7,000 కోట్లకు వీళ్ళు దారాదత్తం చేసారు. వినరా? పబ్లిక్ గుడ్డలు కాదు కదా. ఆ తర్వాత ఈ కార్ రేసింగ్లో ఎన్ని పైసలు పోయినాయి. సెక్రటరియట్ కట్టిట్లో దాదాపు 1100-1200 కోట్ల రూపాయలు పెట్టారు. ఇక్కడ పబ్లిక్ ఇప్పటి కూడా ఇండ్లు లేక, చదువులు చక్కగా లేక, గృహాలు లేక, ఆరోగ్యం లేక, హెల్త్ కేర్ లేకుండా చాలామంది ఇప్పటి కూడా బాధపడుతారు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ పరిస్థితి చాలా భయంకరమైన సిచ్యువేషన్. వాళ్ళు సస్తున్నారు కానీ ఇక్కడ పెట్టే పరిస్థితులు లేరు. ఇక్కడ ఇక బీజేపీ చెప్తుంది, బీజేపీ వాళ్ళు వికసిత్ భారత్ అన్నా పర్లేదు, మేక్ ఇన్ ఇండియా అన్న పర్లేదు, కానీ వాళ్ళు అది ఏది ఉన్నదన్నది వాళ్ళ ఇంటెన్షన్ ఇది ఏదైనా ఉండొచ్చు. కాకపోతే దే హావ్ టు సపోర్ట్. వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి ఏంది అన్న దాని మీద వాళ్ళకు దాని మీద ఇట్లా వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వాలి, వాళ్ళు అటెండ్ కావాలి. ఇక కాంగ్రెస్ కూడా వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితే. ఇప్పుడు 44 దేశాల అధినేతల డెలిగేట్స్ని పిలుస్తున్నారు. అది మంచిదే. వాళ్ళు ఎవరెవరు ఏందన్నది ప్రతి ఒక్కటి పబ్లిక్ డాక్యుమెంటు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. వీళ్ళు ఏది చేసేదైనా కానీ అది ఎక్కడ ఇది సీక్రెట్స్ ఐడెంటిటీకి పెట్టకుండా కాన్ఫిడెన్షియాలిటీ పెట్టే ఇవన్నీ డిస్క్లోజ్ చేయకపోతే ప్రజలకు ఏదైతే ఉందో అపనమ్మకం ఎక్కువ క్రియేట్ అవుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ చేసేటప్పుడు వాని ఏదైతే ఉందో ఎన్నో రకాలు ఎన్నిసార్లు అయినా కూడా ఒకరికి ల్యాండ్ ఇచ్చేటప్పుడు వాని యాంటీసిడెంట్స్ ఏంది, గత చరిత్ర ఏంది, ఎంత మటుకు జనరేట్ చేయగలుగుతాడు అనే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి ఇవ్వాలి. అది లేకుండా ఎవరు వస్తే వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ ఏదైతుందో ఈడెన్ అజెండా సీక్రెట్ అండర్స్టాండింగ్లో పెట్టుకొని భూములు ఇవ్వకూడదు. ఇచ్చిన ఏదైతుందో ఆర్టీ యాక్ట్లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. అవన్నీ వీళ్ళు కేర్ చేసుకోవాల్సింది. ఇక మన మిత్రుడు సాయి కిరణ్ రియల్ ఎస్టేట్ డమాలంటే రియల్ ఎస్టేట్ పాపం తెలంగాణలో కాదు అక్కడ ప్రపంచం మొత్తంలో సంకటాకిపోయింది. ఈయన బ్యాంక్రాప్ట్ అవుతున్నాయి కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు. ఇప్పుడు మన చుట్టుముట్టే మనం పెద్ద సాయి కిరణ్ కూడా తెలుసు, ఏది పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్, వెనజులా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, ఇప్పటికీ అమెరికా కూడా దివాల్కోర్ పరిస్థితిలో మొన్న 47 రోజులు మొత్తం లాకౌట్ చేసుకున్నది ఫైనాన్షియల్గా. ఇట్లా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మన దేశంలో ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ వర్గం ఏదైతే ఉందో పటిష్టంగా ఉంటారు కాబట్టి మన ఎకానమీ ఎప్పుడు డౌన్ అయ్యే పరిస్థితి లేదు. బ్రిటిష్ వాడు $45 ట్రిలియన్ దోసుకపోయినా కూడా, మొత్తం ముస్లిం దండయాత్ర వేసి దోసుకపోయినా కూడా, ఇప్పుడు వీళ్ళనే దోసుకున్నా కూడా మన ఆర్థిక స్థితి ఏదైతే ఉందో మధ్యతరగతి వాళ్ళు ఉపాసం ఉన్నదానే తులము ఏమంట చూడు, తులం ఉంటేనే కులం అవుతుంది అన్నట్టు. మా పశువుకు తింటే బలము, మనిషికి ఉంటే బలం అన్న ఉద్దేశంలో మనుషులు ఇంతో అంత వాళ్ళు ఫ్యూచర్ సెక్యూరిటీ పర్పస్లో పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ భవిష్యత్తులో ఏం అవసరం పడుతుంది అన్న ఉద్దేశంలో ఎకానమీ ఏది సేవింగ్ మోడ్లో ఉంటారు కాబట్టి చిట్టీలు వీటీలు ఏదో రకంగా వేసుకొని కాపాడుకుంటారు పైసా. ఆ సిస్టంలో మన దేశం ఏదైతుంది ఎల్లటి కూడా పరిపుష్టిగా ఉన్నది. అంతేగాని వీళ్ళు గవర్నమెంట్ ఉన్నది. ఇక గవర్నమెంట్ చేసేది అప్పులు ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటా పోతాను, కుప్పలు పేరుకపోతూ ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా, కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా కెనాల్స్ ఎన్ని తవ్విరు, ఎంత బడ్జెట్ పెట్టిరు, దాంతో ప్రొడక్టివిటీ ఏంది? పిల్ల కొట్టకముందే కుళ్ళ కొట్టినట్టు నీళ్ళు రాకముందే కెనాల్ కొట్టి పైసలంతా అది వేస్ట్ కదా. దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ వడ్డీ కడుతుంది కదా. అది ఏందన్నది ఫ్యూచర్ ఏంటంటే ఒక ప్లానింగ్ లేకుండా మన సొమ్ము మాది ఏమంట చూడు, మంది సొమ్ము మంగళవారం మన సొమ్ము సోమవారం అన్నట్టు ప్రజల సొమ్మును అగాధం పెట్టకూడదు, ప్రజల మీద భారం పడకూడదు అనే ఆలోచన అన్నది లేదు. ఇక్కడ పర్సనల్ అజెండాతోనే వీళ్ళు అన్నీ చేసుకొస్తారు. ఇక వీళ్ళు మాట్లాడతారు ఏదైతే ఉందో వీళ్ళు ఫార్మాసిటీ చేయడం జరిగింది ఏదైతే ఉందో వీళ్ళు కూడా చాలా ఇచ్చారు. బీఆర్ఎస్లా కుల సంఘాలకు ఇష్టమైనట్టు ల్యాండ్ ఇచ్చారు. మొన్నటికి మొన్న 10 ఎకరాల 12 ఎకరాల కోకాపేటలో పార్టీకి ఇచ్చుకున్నారు. తర్వాత డిఎస్ఆర్ది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ కొనుక్కొని డిఎస్ఆర్కి ఇచ్చుకున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఎవరైపు వాళ్ళకి కనిపిస్తుంది, ఎదుటోనిపై కనిపిస్తుంది తప్ప ఎవరికే కానీ. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చేయడం కరెక్టే చేస్తున్నారు. కాకపోతే దానికి ఎంత మటుకు వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం, వాళ్ళకు కూడా మేము ఎంత మటుకు నిజాయితీ అన్నది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ అప్పులు చేయడం 2 లక్షల కోట్లు అన్న దాని మీద జీతాలు వీళ్ళు టర్మ్ 2లా బీఆర్ఎస్ సెకండ్ టర్మ్లా ఏ ఒక్కరోజు కూడా ఫస్ట్ నాడు జీతాలు ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు. వాళ్ళు వచ్చినాక 24 నెలల నుంచి ఖచ్చితంగా ఫస్ట్ నాడు జీతాలు పెన్షన్లు పడుతున్నాయి. అది అదొకటి. వాళ్ళు తెచ్చిన అప్పులకు వీళ్ళు వడ్డీలు కట్టుకొస్తున్నారు, వీళ్ళు కూడా నడిపిస్తున్నారు, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ప్రొడక్టివ్ నాన్ ప్రొడక్టివ్ అప్పులు ఎంత ఉన్నాయి, నాన్ ప్రొడక్టివ్ అప్పులు ఎంత ఉన్నాయి. ఇప్పుడు 1200 కోట్లు పెట్టి సెక్రటరీ కట్టిరు. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కానీ సరిపోయే బంగ్లాలు ఉండే. దాంతో ఏమొచ్చింది? 1200 కోట్లకు అప్పు ఎంత అవుతున్నది, వడ్డీ ఎంత అవుతున్నది, దాంతో ఒరిగింది ఏమున్నది, దాంతో ఇన్కమ్ జనరేషన్ ఏమున్నది. వృధా ఖర్చు చేయకూడదు. వాడు గుర్రం ఎక్కినా తహసీల్దారే, గాడిద ఎక్కినా తహసీల్దారే, గమ్యం పోవడం ముఖ్యము. ఇక్కడ ఏదైతే ఉందో వృధా ఖర్చులు పెట్టడం, అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అన్న ఉద్దేశంలో
ప్రొడక్టివ్ ఓరియంటెడ్ అన్నది ఇక్కడ పిల్లలు యూనివర్సిటీస్ ఉన్నాయి, జనరేట్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎంత మాటకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది హైయెస్ట్ యూత్ రేటు మొత్తం ప్రపంచం మొత్తంలో భారతదేశంలో అత్యంత యువజన జనాభా కలిగిన దేశం భారతదేశం. వాళ్ళకి ఏమి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము? నా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోదు. వాళ్ళకి ఎట్లా అన్నది చదువుకున్నారు వృధాగా ఏదైతుందో ఉత్తగా పార్టీల మీద వాళ్ళను ఉత్తగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఫ్రస్ట్రేటెడ్. వాళ్ళకి ఇంక ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏదైతే ఉందో సైకలాజికల్గా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ ఉండాలి. క్రైమ్స్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, ఎట్లా నేర్పాలన్నది కూడా ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో కూడా ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ చెప్తున్నా కదా, 77 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా 3 ముఖ్యమైన డిపార్ట్మెంట్లు నాశనం పట్టించారు. రెవెన్యూను మొత్తం రెక్కలు తీసారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో పప్పెట్లు అయిపోయారు. రెవెన్యూలో మొత్తం అందరిని వీకేసారు. ఎందుకంటే నక్సలిజం ఎక్కువ కావడానికి ఏదైతే ఉందో గ్రామ పరిపాలన వ్యవస్థను అబాలిష్ చేసి ఇలా మొత్తం అఖండ భారతదేశంలో అంతటి ఉన్నది, అంతటి తీయలేదు. ఇప్పుడు ఇక ధరణిలా అదొక అదే ఎట్లా అంటే మన బ్యాంకు పాస్బుక్ లాగా అయిపోయింది. ఆ సర్వే నెంబర్ ఏంది, దాని హిస్టరీ ఏంది, ఏ పర్పస్ ఉంది, కల్టివేషన్ ఏంది, క్రాప్ ఏందనేది ప్లానింగ్ అనేది లేకుండా వీళ్ళకు ప్రజల మీద పట్టింపు లేదు. వాళ్ళు ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసారు, వీళ్ళు వాళ్ళ సర్వే మాడ్యూలే తీసేసారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ధరణిలా ఆ దయ్యాల బాక్స్లో సర్వే మాడ్యూల్ ఉండే, సర్వే విలేజ్ సర్వే మ్యాప్ కనిపిస్తుండే. ఇప్పుడు వచ్చినాక వీళ్ళు భూభారతిలా ఆ మాడ్యూలే గాయపైపోయింది. ఇక్కడ వీళ్ళకు చిత్తశుద్ధి అన్నది ప్రజల మీద ఎవరికి ప్రేమ లేదు. 5 ఏళ్ళు రావాలి, రూలింగ్ చేయాలి, పోవాలి అన్నది ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో హెరిడిటరీ సిస్టమ్ పని చేసుకోవాలి. ఇంకోటి మెస్సీతో వచ్చేది ఏంది, ఇక్కడ ప్రజల మీద పరాన్న జీవులు ఎవరు, క్రికెట్ స్టార్సు, స్పోర్ట్స్ స్టార్సు, సినిమా స్టార్సు, ప్రజల సొమ్ముతోని గరీబోడు కట్టిన పైసలతోని వీళ్ళు అదే కెమెరామ్యాన్కి 1500 వస్తుంది, వీడు హీరోయిజం ఏం చేస్తాడు, ఇంక మళ్ళీ డూపే ఉంటాడు, స్టంట్ మాస్టర్లు ఉంటారు, వాళ్ళు చేస్తారు. వానికేమో వీనికి 50 కోట్లు 40 కోట్లు 100 కోట్లు, వానికి జీతాలు ఇరా పెంచరా నాయన అంటే పెంచరు. ఈ రకంగా ఇక్కడ ఏదైతుందో రేవంత్ రెడ్డి మెస్సీని పిలవకుండా ఎకానమిక్ ఏదైతుందో నోబెల్ ఎకానమిస్టులు చాలామంది నోబెల్ ప్రైజ్ పొందిన లారెట్స్ ఎకానమిస్టులను పిలిపించి సమ్మిట్ ఎట్లా చేయాలనేది వాళ్ళతో ఒక ఏదైతుందో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ వేదిక మీద చేయాల్సింది ఉండే. మెస్సీ వచ్చినంత ఏమవుతుంది, మెస్సీ యువజన పిచ్చోళ్ళ లెక్క ఎవరో అంత ఎంతమంది పోతారు. ఫుట్బాల్ ఎక్కడ బెంగాల్లో క్రేజు, అక్కడ నార్త్ ఈస్ట్లో క్రేజు, హైదరాబాద్లో ఫుట్బాల్ మ్యాచ్కి ఎంతమంది పోతారు. మెస్సీ వచ్చినంత ఒరిగేది లేదు. మెస్సీ ఖర్చు ఎంత, మెస్సీకి ఇచ్చింది ఎంత, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎటువంటి ఏదైతే ఉందో ఇవి కొన్ని తప్పిదాలు ప్రతి ఒక్కరు జరుగుతుండవచ్చు. కాకపోతే వీళ్ళు కామన్ మ్యాన్ మనకంటే ఎక్కువ మంచిగా చెప్పగలుగుతాడు ఏం కావాలి ఏందన్నది. అది ఏం లేదు. ఇప్పుడు ఏమన్నా మనకు చెప్పేటోడేవాడు జో పోలే పోయి చెల్తా అన్న కాడికి వచ్చారు. అందుకోసము ఈ గవర్నమెంట్ అయిపోయినప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినాక ఈ 2047 వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా అన్నది అది $1 మిలియన్ వచ్చారు. వాళ్ళు ఈ కార్ వేసినా కానీ వీళ్ళు బంద్ పెట్టారు. మిగతాయి కూడా ఉన్నాయి, ఇప్పుడు కొన్ని నడుస్తున్నాయి. వీళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు పాటించాలి, వాళ్ళు పెట్టిన దాన్ని వీళ్ళు కూడా పాటించాలి. ఇక్కడ ఏమన్నా గ్లోబల్ సమ్మిట్ చేయడం తప్పలేదు. ఫ్యూచర్ సిటీ అన్న దాని మీద ఒక సిస్టమేటిక్గా ఫాలో అయితే అది బాగుంటుంది బ్రహ్మాండంగా. ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు న్యూఢిల్లీ ఉన్నది, న్యూఢిల్లీకి న్యూఢిల్లీకి ఒకటి కానీ చండీగఢ్ ఒకటి కానీ ఏదైతే